అనకనగా ఒక ఊళ్ళో ఒక బీద బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆ బ్రాహ్మణుడు ప్రతిరోజూ పొద్దున్నే లేచి స్నానం చేసి రాగిచెంబు తోముకుని ఊళ్ళో యాచనకు బయల్దేరేవాడు. ఇల్లిల్లూ అడుక్కుని 12 గంటలయ్యేటప్పటికి భుజాన బియ్యం మూట వేసుకుని ఇళ్ళు చేరుకునేవాడు. బ్రాహ్మణుడి భార్య గయ్యాళిగంప పొద్దునా మాపూ భర్తను ఎందుకో ఒకందుకు వేధిస్తూనే ఉండేది. ఇలా కొంతకాలం జరిగేటప్పటికి ఏమైందంటే, రోజూ వచ్చే బ్రాహ్మణుడే గదా, ఇతనికి బియ్యం ఎందుకు అని ఆ ఊళ్ళో వాళ్లు ఒకరిని చూసి ఒకరు అందరూ మినుములు బిచ్చం వేయడం ప్రారంభించారు. దాంతో బ్రాహ్మణ దంపతులు మినుముల్ని కుడుములు చేసుకుని తింటూ కాలక్షేపం చేసేవారు. ఒకరోజు ఆ బ్రాహ్మణుడి పెళ్ళానికి అరిసెలు తినాలని మనసైంది. మామూలుగా బ్రాహ్మణుడు యాచనకు బయల్దేరుతుండగా, ఏవండోయ్, ఇవాళ నాకు అరిసెలు తినాలని మనసైంది, కాబట్టి మినుములు మానేసి బియ్యం తీసుకురండి, లేకపోయారంటేనా అంది. సరేనని బ్రాహ్మణుడు ఊళ్ళోకి బయల్దేరాడు. అందరూ మినుములు వేసేవారేగాని బియ్యం ఒక్కరూ వేయలేదు. ఏ ఒక్కళ్ళనీ బియ్యం వేయమని అడగలేక ఆ బ్రాహ్మణుడు మినుముల మూట పుచ్చుకుని ఇంటికి చేరాడు. వచ్చి రావడంతోనే అరిసెలు చేసుకోవచ్చుగదా అని అతని భార్య గబగబా మూట విప్పి చూస్తే రోజూలాగే మినుములే. దాంతో ఆవిడ నరసింహావతారమైపోయి పళ్ళు పటపటా కొరుకుతూ మూలనున్న రోకలి పుచ్చుకుని, బియ్యం తెమ్మంటే తేలేనివాడవు ఏం మగాడవయ్యా, నా మాటంటే నీకంత చులకనా, ఎవరు తింటారివన్నీ అంటూ మండిపడడం మొదలుపెట్టింది. పాపం బ్రాహ్మణుడు గుడ్లు మిటకరించి చూడటం తప్ప మరేమీ చేయలేకపోయాడు. ఎన్నాళ్లనుండో అరిసెలు తినాలనుండి ఇవాళ బియ్యం తెమ్మంటే తేక నాకు అరిసెలు చేసుకుని తినే భాగ్యం లేకుండా చేశావుగదా, సరే నీ పని ఏం చేస్తానో చూడు, ఇవన్నీ వండి నీ మొహాన పడేసి తినేదాకా ఈ రోకలి పుచ్చుకుని నీ ఎదుట కూర్చుంటాను, తినకపోయావో గుండు పగలగొడతాను చూడు అంది. పోనీ ఎలాగోలాగ తింటే రోకలు దెబ్బలు తప్పుతాయి గదా అనుకుని బ్రాహ్మణుడు అలాగే తింటాను, వండి తీసుకురా అన్నాడు. ఆవిడ ఆ మినుములన్నీ వండి పెద్ద విస్తరాకు వేసి దాని నిండా ఆ వండిన మినుములన్నీ పోసి తినమని రోకలి పుచ్చుకుని దగ్గర కూర్చుంది. ఓరి దేవుడా, ఇవన్నీ తినడం ఎలా, నాది కడుపా చెరువా, ఇవన్నీ ఎక్కడ పట్టించును అనుకుంటూ గట్టిగా మాట్లాడితే రోకలితో పెళ్ళాం ఏం చేస్తుందో అన్న భయం కొద్దీ బ్రాహ్మణుడు ఆ విస్తర దగ్గర కూలబడి ఒక్కొక్క గింజగా తినడం మొదలెట్టాడు. ఇలా సగం మినుములు తినేసరికి అయ్యగారికి గుడ్లు తేలిపోయాయి. ఓసే, గొంతుకు దిగడంలేదు, మంచినీళ్లు ఇవ్వు అన్నాడు. నీళ్లు తేవడానికి రోకలి అక్కడ పడేసి ఆమె లోపలికి వెళ్ళింది. ఇదే సమయం అనుకుని బ్రాహ్మణుడు ఇల్లు వదిలి వీధి వెంట పడ్డాడు. పెళ్ళామెక్కడ తరుముకుంటూ వస్తుందో అన్న భయం కొద్దీ బ్రాహ్మణుడు పరిగెత్తి పరిగెత్తి సాయంత్రానికి ఒక అడవిలోకి చేరుకున్నాడు. 4 పక్కలా చూసి గుండె స్థిమితపరుచుకుని రోకలిపోటు తప్పింది కదా అని సంతోషించి అలసి ఉండటంచేత ఒక మర్రి చెట్టు కింద పడుకుని నిద్రపోయాడు. ఇదిలా ఉండగా 4 దొంగలు ఒక వర్తకుడి ఇంట్లో పడి సర్వం దోచుకుని అర్ధరాత్రి అయ్యేసరికి బ్రాహ్మణుడు పడుకున్న అడవిలో ఆ మర్రి చెట్టు కిందకే చేరారు. అక్కడ కాసేపు ఆగి మళ్లీ వెళ్దామనుకుని తమ సామానంతా అక్కడ దించారు. వాళ్లకి చాలా ఆకలేసింది. తినడానికి ఏదైనా దొరుకుతుందేమోనని వాళ్లు తమ సామానంతా కలియవెతికారు. వెతకగా వాళ్లకో కొబ్బరికాయ దొరికింది. కాయ పగలగొట్టడానికి ఏదన్నా రాయి వెతకండ్రా అంటూ ఆ చీకట్లో 4 పక్కలా తడమటం మొదలెట్టారు. తడమగా తడమగా ఒకడి చేతికి బ్రాహ్మణుని గుండు నున్నగా తగిలింది. దొరికిందిరండ్రా అంటూ మిగతావాళ్లందర్నీ పిలిచాడు. 4 చేరారు. అది బ్రాహ్మణుని తల అని వాళ్లకేం తెలుసు? బలం కొద్దీ బ్రాహ్మణుడి గుండుకేసి ఆ కొబ్బరికాలి కొట్టారు. నిద్రపోతున్న బ్రాహ్మణుడు ఆ దెబ్బకి బెదిరిపోయి లేచి తన పెళ్ళామే తనని వెడుక్కుంటూ వచ్చి కోపం కొద్దీ రోకలి పుచ్చుకుని కొట్టిందనుకుని వస్తున్నా వస్తున్నా, తింటాను తింటాను ఆగు అని వెర్రికేకలు వేయడం మొదలుపెట్టాడు. ఆ అరుపులు వినగానే దొంగలు అది దయ్యమో భూతమో అని భయపడి వాళ్లు దోచుకుని తెచ్చిన సామానంతా అక్కడే వదిలేసి అదే పరుగుతీశారు. ఇంతలో తెల్లవారింది. బ్రాహ్మణుడు జరిగిందంతా తెలుసుకుని దొంగలు వదిలివెళ్లిన పెట్టెలన్నీ నెమ్మదిగా తెరిచిచూశాడు. వాటిల్లో బోలెడన్ని నగలు నాణేలు ఉన్నాయి. భలే అదృష్టం! గుండు చితికేలా దెబ్బతింటే తిన్నాను కాని ఎంతటి అదృష్టం కలిసి వచ్చిందో అనుకున్నాడు. సరే, అవన్నీ పుచ్చుకుని ఇంటికి బయల్దేరాడు.
ఇక అక్కడ ఇంటి దగ్గర ఏమైందంటే మంచినీళ్లు తెద్దామని లోపలికి వెళ్లి పట్టుకొచ్చేలోగా మొగుడు లేకపోయేసరికి, అమ్మా గడుసువాడా, ఎంత మోసం చేశావు? సరే రాని, ఎప్పటికైనా రాకపోతావా? చూడు, రాగానే నీ పని పట్టిస్తా అంటూ దుడ్డుకర్ర పుచ్చుకుని తలుపు వేసుకుని కూర్చుంది. మరి కాసేపటికి బ్రాహ్మణుడు ఇంటికొచ్చి తలుపు బాదాడు. ఆ వచ్చావా, నీ పని అయిపోయింది, వస్తున్నా ఉండు అంటూ ఆవిడ తలుపు తెరిచింది. తలుపు తెరవగానే బోలెడన్ని పెట్టెలు, మూటలు, సామాను చూసేసరికి ఆవిడ కోపమంతా సంతోషంగా మారిపోయింది. ఆనందంతో భర్తని లోపలికి ఆహ్వానించింది. భర్త పెట్టెలు తెరిచి చూపించాడు. దరిద్రం వదిలిందంటూ ఆనాటినుంచి ఆ బ్రాహ్మణ దంపతులు సుఖంగా జీవించారు. కథ నచ్చితే లైక్ చేయండి, మిత్రులతో షేర్ చేయండి. మరిన్ని ఆసక్తికరమైన కథల కోసం సబ్స్క్రైబ్ చేయండి.